వాక్యం వినేవాళ్ళు 4 రకాలు ఉంటారంట. కొంతమంది దారిలాంటి హృదయం కలిగిన వారు, కొంతమంది రాతి నేల వంటి హృదయం కలిగిన వారు, కొంతమంది ముళ్ళ తుప్పల్లాంటి హృదయం కలిగిన వాళ్ళు, కొంతమంది మంచి నేల వంటి హృదయం కలిగిన వాళ్ళు. వాక్యోపదేశకుడు వాక్యం విత్తుచున్నప్పుడు ఆ విత్తబడినటువంటి వాక్య విత్తనాలని యేసు ప్రభు వ్యవసాయదారునితో పోల్చాడు. విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లుటకు పొలములోనికి వెళ్ళెను. అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడెను. అప్పుడే పక్షులు వచ్చి వాటిని తినివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడెను. అవి మొలిచెను, కొంతమేర ఎదిగెను, కానీ వాటి వేరు భూమిలో తనడానికి రాతి పొర అడ్డు వచ్చినందున సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వేడిమికి అవి మాడిపోయాను.